ఒక మనిషి రోజుకు 45,000 రకాలుగా ఆలోచిస్తుంటాడు. అలాగే ఆ మనిషి ఒక నిమిషానికి 1500 రకాల పదాలతో మాట్లాడతాడు. మనం రోజు ఎలా ఆలోచిస్తున్నాం, ఎలాంటి విషయాలు ఆలోచిస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నామని ఒక్కసారి ఆలోచిస్తే మనకు తెలియని భావన కలుగుతుంది. ఇక మనం మన బ్రెయిన్ పవర్ని పెంచాలనుకుంటే కంగారుగా ఆలోచించడం తగ్గించాలి. మనం తీసుకునే నిర్ణయాలు ఆలోచించి అంచనా వేయాలి. మన ఫ్యూచర్ గురించి ఆలోచించినప్పుడు కంగారు పడకుండా నెమ్మదిగా ఆలోచించాలి. అలా ఆలోచిస్తే మనం తీసుకునే నిర్ణయాల వల్ల మనకు మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం ఏదైనా ఇంపార్టెంట్ విషయాల గురించి ఆలోచించినప్పుడు కానీ లేదా ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకున్నప్పుడు కానీ అలాంటి సమయాల్లో మనకు రేడియేషన్ మరియు డిస్ట్రాక్షన్ కలిగించే వంటి వస్తువులు అంటే ఫోన్లకు, ల్యాప్టాప్లకు వంటి వస్తువులకి దూరంగా ఉండి బాగా ఆలోచించడం మంచిది. ఇకపోతే ముఖ్యంగా మనం ఆలోచించే విధానంలో చిన్న పొరపాటు చేస్తుంటాం. అదేంటంటే మన ఫ్రెండ్ ఎవరైనా బైక్ కొంటే మనం జెలస్గా ఫీల్ అవుతాం. కానీ నెగిటివ్గా ఆలోచించకుండా నా ఫ్రెండ్ దగ్గర బైక్ ఉందిగా, మన దగ్గర బైక్ ఉన్నట్లే అనుకుంటే సరిపోద్ది. ఇలా ఆలోచించడం వల్ల మన అవసరానికి ఫ్రెండ్ బైక్ని అడిగి వాడుకోవచ్చు. ఇలా కాకుండా నెగిటివ్గా ఆలోచించి వాళ్ళని అవాయిడ్ చేస్తూ వాళ్ళకి దూరంగా ఉంటే మనకే నష్టం జరగవచ్చు. మనం నెగిటివ్గా ఆలోచించడం వల్ల మనకు స్ట్రెస్ పెరుగుతుంది, ఇతరులపై కోపాన్ని పెంచుకుంటాం. మన నెగిటివ్ నుండి బయటకు రాకుండా అలాగే ఆలోచించడం వల్ల మన చుట్టూ ఉండే ప్రతి ఒక్కరిపై చెడు అభిప్రాయాన్ని మాత్రమే పెంచుకుంటాం. ఇకపోతే ముందు మనం పాజిటివ్ థింకింగ్లో ఉన్నామా లేదా నెగిటివ్ థింకింగ్లో ఉన్నామా తెలుసుకోవాలి. మీకు నేను ఉదాహరణ చెప్తాను. మనిషి ఎదుగుదలే మనిషిని పొరపాటు వైపు నడిపిస్తుందని నా అభిప్రాయం. అది ఎలాగో చెప్తాను. ఒకప్పుడు సమాచారాన్ని ఉత్తరాల ద్వారా మనం ఇతరులకు పంపేసేవాళ్ళం. అయితే ఇప్పుడు ఫోన్లలో మాట్లాడుకునేంత స్థాయికి ఎదిగాం. అయితే మనం ఖాళీగా ఉండో లేదా అవసరాన్ని బట్టి ఇతరులతో ఫోన్ మాట్లాడాలని అనుకుంటాం. అలాంటి సందర్భంలో మనం ఫోన్ చేసిన వ్యక్తి ఫోన్ ఎత్తకుంటే వాళ్ళపై మనం కోపాన్ని చూపిస్తాం. కానీ అతను మనలాగే ఖాళీగా ఉన్నాడా లేదా ఏదైనా వర్క్లో బిజీగా ఉన్నాడా అని ఆలోచించకుండా వాళ్ళపైన చెడు అభిప్రాయాన్ని పెంచుకొని వారి గురించి మనం ఏదేదో ఆలోచిస్తూ ఉంటాం. ఇలా ఒక్కసారి ఆలోచించడం వల్ల మనం నెగిటివ్గా ఆలోచిస్తున్నామా లేదా పాజిటివ్గా ఆలోచిస్తున్నామా తెలుసుకోవచ్చు. ఇకపోతే మనం కొత్త విషయాలను నేర్చుకోవడం చాలా ముఖ్యం. అసలు మనం ఎంత నేర్చుకున్నాం, ఇంకా నేర్చుకోవాల్సింది ఎంత ఉంది అనేది తెలుసుకోవాలి. మనం ఏదైనా నేర్చుకోవాలంటే దానికి ముందు చేయడం అనేది ముఖ్యం. ఉదాహరణకు ఒక బుక్లో ఆన్సర్ తెలుసుకోవాలంటే ముందు ఆ ఆన్సర్ని చదవడం ఇంపార్టెంట్. మనం చేయవలసిన పని భయంతోనో నిరాశతోనో చేయకపోవడం వల్ల మనం ఎలా ఉన్నామో అలానే ఉంటాం, ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటాం. ఒకవేళ మనం నేర్చుకోవడానికి చేస్తుంది మొదటిసారి అయితే అది ఫెయిల్ అయినా అది భవిష్యత్తుకు జ్ఞాపకంగా మారుతుంది. మొదలుపెట్టామనే మనస్తృప్తి మాత్రం కలుగుతుంది. ఇకపోతే ఎంతో తెలుసుకున్న వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు చాలామంది ఒకే అభిప్రాయంతో ఉంటారు. నేను మొదలు పెడితే అది కంప్లీట్ సక్సెస్ అయినా అవ్వాలి లేదా ఫెయిల్ అయినా అవ్వాలి అని ఆ టైం రావాలి అంటూ ఆ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వారికి జడ్జిమెంట్ చేయగలిగే అవగాహన ఉన్నా క్లారిటీ ఉండదు. తెలిసిన విషయం ఉంటే సరిపోదు, దాన్ని మొదలు పెట్టడం, సక్సెస్ కోసం వర్క్ చేయడం ముఖ్యం. మనం చేరవలసిన గమ్యం ఏంటో తెలుసుకుంటే సరిపోదు, ఆ గమ్యానికి చేరేందుకు అడుగులు వేయడం అవసరం. ఎప్పటికీ ఒకటి గుర్తుపెట్టుకో, నీ గమ్యాన్ని చేరుకోవాలంటే గమ్యాన్ని గురించి చూస్తూ ఆలోచించడం కాదు, నీ గమ్యం వైపు నడవాలి. అప్పుడే నీ గమ్యాన్ని చేరుకుంటావు. జై హింద్.